ఏమన్నా ఆ, తారాసి పట్టి కొట్టుకున్నారా? ఒకటే అండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎవరైనా మిథున్ రెడ్డి గారి పైకి దాడికి వస్తే 2 కోట్లు విలువ చేసే మిథున్ రెడ్డి కారు తగలబడాలి కానీ పక్కనే తుప్పల్లో వదిలిపెట్టినటువంటి పాత కార్లు తగలబడటం ఏంటండి విచిత్రంగా? అంటే ఏంటి? అదైతే ఏ అదైతే ప్రీ నాకు కూడా ప్లాన్డ్ అదే అనిపించింది. అక్కడ ఎటువంటి ప్రీ ప్లాన్ లేకుండా. ఇంకో విషయం, ఇక్కడ మన రెండో ఏటు విజయసాయి యొక్క అంశము రాష్ట్ర వ్యాప్తంగా, విజయసాయి రెడ్డి గారి వంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో నిలిచి ఉంది. విజయసాయి రెడ్డి చేసినటువంటి గబ్బు పని గురించి అందరూ కూడా చర్చ మొదలెట్టారు. ఈ గబ్బు నా కొడుకులను ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని అందరూ ఎదురు చూస్తుంటే, ఆ విషయంలో రాంగ్ ట్రాక్ చేయడం కోసం ఏమన్నా ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఇటువంటి ఒక ట్రై చేయండి. ప్లాన్ వేసిందా? అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. అనుకోకుండా అసంబద్ధంగా ఏ కారణము లేకుండా ఇటువంటి పుంగనూరులో ఇటువంటి సంఘటన జరగడం ఏంటి? పుంగనూరు చాలా ప్రశాంతమైన ప్రాంతం అని చెప్తూనే మరి అప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన అంగళ్ళలోన పుంగనూరులోన దాడులు చేయించి బీతావహన చేయించి ఆ రోజు అంత అక్రమంగా 350 మంది కార్యకర్తలను అనవసరంగా జైల్లో పెట్టించి చల్లాబాబు గారిని అంతగా హింసించి ఇబ్బందులు పెట్టి మాలాంటి వాళ్ళను విపరీతంగా ఎంటాడి వేధించి తరిమి కొట్టినటువంటి ఈ పెద్ద మనుషులు సిగ్గు లేకుండా ఈ రోజు మేము ప్రశాంతంగా ఉంటే ప్రశాంతతకు తెలుగుదేశం వారు భంగం కలిగిస్తున్నారట. ఏంటి ఇది? అంటే చెప్పేవాడు ఏదైనా వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్పొచ్చు అనే చందాన మీరు చేసిన పాప పనులు, మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అక్రమాలు ఈ రోజు ప్రశ్నిస్తారండి ప్రజలు. నష్టపోయిన వాడు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు మేమంతా నష్టపోయాం, మీలాంటి వాళ్ళు తారాసి పడితే ఏమయ్యా ఈ విధంగా చేసావు, నీది న్యాయమా అని అడగడానికనే రావచ్చు మేము అక్కడికి. నువ్వు మనుషులు పెట్టి కొట్టించేస్తావా? రాళ్ళు రెప్పలు కుప్పలేసుకొని రాళ్ళ మిద్దులపై నుంచి దాడులు చేయించేస్తావా? ఏంటి అన్యాయము? నువ్వు ప్రజాప్రతినిధివా లేకపోతే ఏ విధంగా బజార్ రౌడీవా? మిథున్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? పెద్ద పుట్టింగ్ మాకి మీ నాయన తోక ముడుచుకొని ఎక్కడో దాక్కున్నాడు. నువ్వేం చేస్తామని పొంగనూరు పరిగెత్తి వచ్చావు? ఏదైనా ఇక్కడ ప్రారంభోత్సవం చేసావా? ఒక రోడ్ వేసావా? లేకపోతే ఒక కల్వర్ట్ కట్టించావా? లేకపోతే ఒక బస్ స్టాండ్ కట్టించావా? లేకపోతే ఎవరికైనా పేదవారికి ఏదైనా సహాయం చేయడానికి వచ్చావా? అసలు నువ్వు పొంగనూరులోకి దొంగతనంగా ఒక ఇదేంటంటే ముసుగేసుకొని వచ్చినట్లు వచ్చాడు ఈయన. మరీ ఆశ్చర్యంగా. ప్రజలు ఏమనుకోవాలి? చెప్పవయ్యా, చెప్పు. నేను కార్యక్రమానికి వస్తున్నానని చెప్పు. టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేయి. పోలీసుల నుంచి సహకారం తీసుకో. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండేటట్టు మెయింటైన్ చేయకుండా నువ్వు దొంగతనంగా ఎందుకు వచ్చావు అనేది ఇక్కడ దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుల మూటలు తరలించిపోవడానికి వచ్చావని మేము అంటున్నాం. నువ్వు తరలించకపోతుంటే అడగడానికి ఎవరికైనా హక్కు ఉంది. నష్టపోయిన వాళ్ళం రైతులు చెప్తున్నారు, మరి 970 ఎకరాల భూమిని నువ్వు అన్యాయకాంతంగా తీసేసుకొని వాళ్ళకు న్యాయం చేయలేదని రైతులు చెప్తున్నారు. ఆ రైతులకు న్యాయం చేయ మొదట నువ్వు పెట్టుతా. ప్రజా దర్బార్ దమ్ముంటే నువ్వు ఒక ఎంపీగా, రాజంపేట ఎంపీగా నేను ప్రజా దర్బార్ పెడుతున్నాను, మీ సమస్యలు ఏమన్నా ఉంటే నా దగ్గర తీసుకురానని చెప్పు. అవన్నీ చేయకుండా నువ్వు దొంగతనంగా, ఆయన ఏమో అంటాడు రెడ్డప్ప గారు, ఎంపీ రెడ్డప్ప గారు, ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ఏదో టిఫిన్ కోసం వచ్చాడండి, టిఫిన్ చేసి పోయేవాడు, ఆ లోపల వచ్చి మా పైన దాడి చేశారు. ఇది ఏం సంస్కృతి? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మమ్మల్ని కక్ష పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, ఈ రాష్ట్రం మరో బీహార్ అయిపోయింది, ఈ రాష్ట్రంలో ప్రాణాలకు విలువ లేదు. ఇదంతా చేసింది ఎవరయ్యా? ఈ కంపెనీ అంతా సృష్టించింది ఎవరు? ఈ రౌడీలను తయారు చేసింది ఎవరు? ఈ గూండాలను ప్రజలపైకి వదిలింది ఎవరు? ఈ గూండా సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? అంటారండి, రాయలసీమలు అంటారు, కత్తి పెట్టిన